కొంతమందిలో పళ్ళు కొరికే అలవాటు ఉండిద్ది. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో నిద్రలో గమనిస్తా ఉంటే వాళ్ళు పళ్ళు రుద్దుతా ఉంటారు. గట్టిగా సౌండ్‌లు వినిపిస్తా ఉంటాయన్నమాట. దీన్ని మెడికల్ లాంగ్వేజ్‌లో బ్రక్సిజం అంటారు. ఇది మామూలుగా మనకు పళ్ళు కొరకటానికి సంబంధించిన మజిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ టైట్ అయ్యి నైట్ టైమ్‌లో ఇట్లా రావచ్చు. ఇది ఎందువల్ల వస్తుందంటే స్ట్రెస్ వల్ల రావచ్చు. కొన్నిసార్లు అలవాటు. కొంతమందిలో అలవాటు ఉండిద్ది నైట్ టైమ్ అట్లా చేయడం అనేది. రేర్‌గా కొంతమందిలో అప్పుడప్పుడు పగటి పూట కూడా ఇట్లా రావచ్చు. ఇట్లా దీనివల్ల మనకేమైనా ఇబ్బంది అవుద్దా అంటే లైట్‌గా అప్పుడప్పుడు వస్తా ఉంది అంటే పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. మనం దాన్ని వదిలేయొచ్చు. కానీ ఎక్కువగా ఉంది అంటే పళ్ళు తొందరగా అరగడము, దాంతో పాటు ఇక్కడ మజిల్స్ ఇవన్నీ టైట్ అవ్వడం వల్ల నైట్ అంతా వాటికి రెస్ట్ ఉండదు కదా! దానివల్ల పగటి పూట నొప్పి, హెడేకు, ఇక్కడ నొప్పులు అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, దీనికి మనం ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అంటే కొంతమందిలో డెంటల్ గార్డ్స్ అని ఇస్తాం. అంటే లోపల పన్నుకి మధ్యలో రాసుకోకుండా ఉండటానికి మనం తయారు చేయించొచ్చు గార్డ్స్ అనేవి. అట్లా కాకుండా మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో బొటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఈ మజిల్స్ లో మనం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కొంచెం రిలాక్సేషన్ వచ్చేటట్టు చేయొచ్చు. అప్పుడప్పుడు కొన్ని మెడిసిన్స్ వాడుతున్న తర్వాత ఇది స్టార్ట్ అయ్యిద్ది. ఈ పళ్ళు రుద్దుకోవడం అనేది వాళ్ళలో మెడిసిన్స్ తగ్గించుకోవడం, కొంచెం ఈ మజిల్ రిలాక్స్ అవ్వడానికి మెడిసిన్స్, కొన్ని థెరపీస్ ఇట్లాంటి వాటి వల్ల మనం ఈ అలవాటుని తగ్గించుకోవచ్చు. సో లైట్ గా పళ్ళు కొరుకుతున్నారు అప్పుడప్పుడు అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఒకసారి డెంటిస్ట్ ని కానీ న్యూరాలజిస్ట్ ని కానీ ఒకసారి కలిస్తే మంచిది.